మునక్కాడ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన మునక్కాడలు 4, ఆవు పిండి 2 టేబుల్ స్పూన్లు, మెంతిపిండి 1 టీ స్పూన్, ఆవాలు కొద్దిగా, కారం 50 గ్రాములు, పసుపు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు 50 గ్రాములు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నూనె 1/2 కప్పు. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు వేసుకోవాలండి ఫస్ట్. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగు వేసుకోవాలండి కొంచెం. ఓకే, నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. నెక్స్ట్ మునక్కాడలు వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇంకా ఈ మునక్కాడలు చక్కగా పచ్చదనం పోయి మనకి బాగా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవటమేనా? అవునండి. ఓకే ఓకే, వేయించేసేయండి. ఓకే, వేగిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు, ఇంకా ఉప్పు కారం అంతా కూడా ఇందులో ఇలా వేసి కలిపేయటమేనా? అవునండి. ఇప్పుడు మనకి ఇంకా ఎంత గుజ్జు కావాలంటే పచ్చళ్ళలో దానికి తగ్గట్టు మనం తీసుకున్న ములక్కాడలకు తగ్గట్టుగా ఈ గుజ్జు ఇవన్నీ వేసుకోవాలి. ఓకే ఓకే, మూత పెట్టాలా అక్కర్లేదు? ఒక 2 మినిట్స్ సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. ఓకే, సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ కారం, ఆవు పిండి, ఓకే, కొంచెం మెంతి పొడి, ఓకే, చిటికెడు పసుపు. అయిపోయిందండి. హేమగారు, ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అప్రాక్సిమేట్ గా? 1 మంత్ ఉంటుందండి. 1 మంత్ వరకు ఉంటుందా? ఓకే ఓకే, చూసారు కదండి, మునక్కాడ ఆవకాయ కూడా రెడీ.